వెల్కమ్ టు ఆర్నవ్ బ్లాగ్స్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫాస్ట్గా దానికి వెళ్తున్నావు, ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తారు కదా మనం. ఓకే, ఇంకా లాస్ట్ బేబీ వచ్చింది అక్కడ. ఎవరు లాస్ట్ బేబీ? లక్ష బేబీ అంటే హాయ్ హాయ్. నీ పేరేంటి? నీ పేరేంటి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లాస్యా బేబీ అని పేరు. గుడ్ మార్నింగ్. ఏం చెప్తుంది? ఏది కలర్ ఏది? బుజ్జి, ఎవరి బ్లడ్ ఇది? ఏంటది? వాటర్ మెలన్. వాటర్ మెలన్ జ్యూసా? రోజు తాగుతాను, ఎవ్రీడే. నైస్, హెల్త్ కాన్షియస్. బుజ్జి, ఎవరి బ్లడ్ అది? నాదే మొత్తం దాయిపోతుంది. Huh? సేవలు చేస్తాను. నీ రక్తం దారిపోసి నన్ను సేవ చేస్తున్నావు. వా, నేను చచ్చిపోతానేనా? ఉడికించాను వాటర్ మెలన్ బ్లడ్ అంటున్నా, ఊరికే మంగరాలు కదా, ఊరికే డైలాగ్స్. వాటర్ మెలన్ జ్యూస్. వాటర్ మెలన్ చూసే పిచ్చిదర. సో ఇది ఫైనల్ రిజల్ట్. బుజ్జి చూస్తే మామూలు లేదా, అదిరిపోతుంది. తినదామా? అద్భుతంగా ఉంది. చెప్పానండి. సో ఇంతకుముందు కూడా చెప్పాను, మీనా ఎక్స్ట్రాగా చేస్తుంది. నిన్న ఏదైతే చెప్పారు ఆ పరంగా చేస్తే చాలా బాగుంటుంది. పెద్ద రియాక్షన్ లేదు, ఊడిపోతుంది. ఇంకా తినాలని ఉంది కానీ ఇప్పుడే తింటే మళ్ళీ టిఫిన్ అవన్నీ చేయలేము. అందుకనే సేఫ్ సైడ్గా ట్రైన్లో వెళ్ళే దానికి జున్ను పెట్టేసుకున్నాను. సో మొత్తం తినొద్దాం ట్రైన్లో భోజనం చేసిన తర్వాత, ఎందుకంటే అదిరిపోయింది, మామూలు లేదు. ఇట్రారా, ఏడి ఇట్రా. ఇక్కడ బాల్కనీలో మనకే ప్లేస్ లేదు. నీ అంత పర్సనాలిటీ ఎక్కడ ఉంటా? బాల్కనీ ప్లేస్ ఉంది అసలు? చూడు, మొత్తం ఇక్కడ అక్కడ మొత్తం ఎంగేజింగ్ ఉంది. మేమేదో అక్కడ ప్లేస్ లాగా ఇక్కడ కూర్చుంటే నువ్వు ఏంట్రా చెప్పు. పంతులు గారితో ఏం తీయాలి? జస్ట్ ఎంత ఉంటారు పంతులు గారు, చంటని ఫోటో దిగుతాడు. అవునా? పంతులు గారు గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో ఇల్లంతా ఫుల్ సందడిగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు పంతులు గారు వచ్చి మనకి సత్యనారాయణ పూజ స్టార్ట్ చేస్తారు. ఆశీర్వాదం తీసుకు పంతులు గారు. వెళ్ళు, ఆశీర్వాదం తీసుకెళ్ళు. రా. గురుగారు, మా బామ్మరిది కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి ఒకసారి. దా రారా. నుంచరా నుంచరా రే. ఉద్యోగానికి పనికిరాడండి మనోడు. సేమ్ నాట్ అయిపోయి. కరుణాకటాక్ష అనుకూలత అనుగ్రహ సంప్రాప్య సిద్ధ్యేన మమ జీవితాంతం అన్యోన్య. అక్కడ పూజ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఏ మీటింగ్? అత్త ఏంటి మాట్లాడండి, గొంతు వచ్చింది కదా మీకు. ఏది? ఓకే, అంతా ఇక్కడ వంటలు చేస్తున్నారు. వంట కాగము ఎలా ఉంది? తీయాల ఎందుకు మీరు మళ్ళీ ఇక్కడ ఉండి ఎంత క్లీన్ చేసి వెళ్తారు? అప్పుడు
యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతే పురస్తాత్ ఆయుష్యమగ్రం తస్మత్ శుభ్రం యజ్ఞోపేతం పరమస్తేజ యజ్ఞోపేతం సమర్ప్యామి మధ్య పూతోని దండం వెయ్యమ్మ దండ ద్వారాంధ్ర నువ్వే గృహలక్ష్మివి నీ నేడుతోనే బతుకుతాను అమ్మ మగాళ్ళు బతుకులు కూడా ఆడవాళ్ళకి నేడుతూ ఉంటాయి ముక్తా చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రయుక్తం స్వామివారు బెల్లం తిన్నారు బెల్లం తిన్న తర్వాత ఆయన తాంబూలం వేసుకున్నారు సర్వే నన్ను చూడు నన్ను సర్వే పంతులు గారికి ఫుటేజ్ కావాలంట. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ఏ గురు గణేష్ మహారాజ్ కు జై గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా. రక్తకండ మహాకారుణ్య భావేన రక్షరక్షో శ్రీమన్నారాయణ అమ్మని మోకాల మీద కూర్చుని పట్టుకోవాలి నీకు ఒకే ఒక ముద్దు నీకు జాతర రాత్రి పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. సో భోజనం చేసి నేను వెళ్ళిపోతాను బంగారం, వెళ్ళిపోతాను నేను. ఓకేనా? ఏమైంది ఇంతలా ఉన్నావు డల్గా? మళ్ళీనా? సో నైట్ నుంచి తనకి ఫీవర్ ఉంది, ఇప్పుడు కూడా లైట్గా ఫీవర్ ఉన్నట్టుంది. సరే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. బాయ్ బంగారం. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఎప్పుడు? నువ్వే రా, ఓకేనా? సెలవు వస్తాయి కదా అప్పుడు. సో వీళ్ళంతా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారండి. సెండ్ ఆఫ్ ఇవ్వాలి మాకు. అరే ఎవరు సెండ్ ఆఫ్ చేయరు. మీనా చూడు, మీనా ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వట్లేవు. చెప్పింది ఆయన వెళ్ళిపోతే బయటకు తినడానికి వెళ్దాం నన్ను. అవునా బుజ్జి? వాళ్ళందరూ వాళ్ళ పనుల కోసం నన్ను వాడుకుంటున్నారు సార్. ఏడొక మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్. సో ఫైనల్గా క్యాబ్ అయితే దొరికింది, వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి. నేను మా పెద్దమ్మాయి గారు రాజమండ్రిలో దిగిపోతారు. సో కాకపోతే నాది మా పెద్దమ్మాయిది వేరే వేరే కంపార్ట్మెంట్స్ వచ్చి నాది C11 అయింది C3. సో ఇక్కడి నుంచే వేరే వేరే కూర్చోవాలి. అట్లీస్ట్ రాజమండ్రి వరకైనా కలిసి వస్తే బాగుండేది, బట్ కలిసి రాలేదు, వేరే వేరే కంపార్ట్మెంట్లో వచ్చింది. సో అది మ్యాటర్. అంతా అయిపోయింది సవ్యంగా అంతా. సో బ్యాక్ టు ద పవెలియన్, అంటే బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా సో వందే భారత్లో కూర్చున్నామండి. ట్రైన్ రైట్ టైం ఉంది, 9:30 అవుతుంది. భోజనం అంతా అయిపోయింది. అండ్ ఇంకో 1 అవర్లో చేరుకుంటాం సికింద్రాబాద్ స్టేషన్. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అంటే క్యాబ్ బుక్ చేసుకొని. సో అది మ్యాటర్. ఇప్పుడు నైట్ 20 గంట అవుతుందండి. కొంచెం ట్రైన్ లేట్ అవ్వలేదు, కానీ క్యాబ్ దొరకడం చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంది. ఇంకా క్యాబ్ వెంటనే దొరకలేదు, చాలా క్యాన్సిల్స్ అవుతున్నాయి. సో బాగా లేట్ అయిపోయింది, బాగా టైర్డ్ కూడా ఉంది. ఎందుకంటే 3-4 నైట్స్ నుంచి నేను సరిగ్గా పడుకోలేదు కదా. సో ఇప్పుడు ఫుల్గా రెస్ట్ తీసుకుంటా. రేపు లేచిన తర్వాత వెళ్తాం మిథున టిఫిన్స్కి. చూద్దాం, రేపటి నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ మిథున టిఫిన్స్ ఓన్లీ. సో చూద్దాం ఎలా బిజినెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటి. ఓకే, సో దట్స్ ఇట్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.